ఎపిసోడ్ 27. 13వ రోజు ఏదైతే ధర్మరాజు పద ధర్మరాజు అర్జునుడు ఒకరినొకరు విడిచిపెట్టకూడదు అనుకున్నారు. 13వ రోజు ఏం చేశారంటే కౌరవుల్లో దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు కలిపి పద్మవ్యూహం పన్నారు. ఆ పద్మవ్యూహం పన్నారు. అర్జునుడేమో అనుకోకుండా త్రిగర్తల దేశ రాజు అయినటువంటి సుశర్మ అతని సోదరుల వెంట పడుతూ వాళ్ళ వెంటే వెళ్ళిపోతూ దారి తప్పి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ధర్మరాజు ఒక్కడే దొరికాడు. సో వీళ్ళు కౌరవులు ఏం చేశారంటే పద్మవ్యూహం పన్నారు. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని ఎవరైతే లోపలికి వెళ్తారో వారు మాత్రమే కౌరవులను చంపగలరు. మరి ఇప్పుడు ఈ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని లోపలికి ఎలా వెళ్ళాలి అనే నాలెడ్జ్ అనే ఆ ఇన్ఫర్మేషన్ కేవలం కృష్ణుడికి అర్జునుడికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అయితే వీళ్ళిద్దరితో పాటు అర్జునుడి కొడుకైనటువంటి అభిమన్యుడికి కూడా ఈ పద్మవ్యూహాన్ని లోపలికి ఎలా వెళ్ళాలో తెలుసు. అంటే కడుపులో ఉన్నప్పుడే విన్నాడు అని చెప్తూ ఉంటారు. అయితే ఎలా వెళ్ళాలో విన్నాడు, ఆ తర్వాత ఎలా బయటికి రావాలనేది వినలేదట. సో ఎలా లోపలికి వెళ్ళాలో నాకు తెలుసు పెదనాన్న, కాకపోతే ఎలా బయటికి రావాలో తెలియదు, మరి మీరు నాకేమైనా హెల్ప్ చేయగలుగుతారా అని అడిగితే మిగిలిన 9 పాండవులు నువ్వు ముందుకు వెళ్ళు, నీతో పాటే మేము వెనకాలే వస్తాము, నిన్ను మేము కాపాడుకుంటాము అని చెప్పారు. ద్రోణుడు ఇచ్చిన మాట దుర్యోధనుడికి ఏంటంటే, నువ్వు అర్జునుడిని గనక యుద్ధరంగంలో లేకుండా చేస్తే నేను ధర్మరాజుని యుధిష్ఠరుడిని ప్రాణాలతోటి సహా పట్టి నీకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు అర్జునుడు లేడు, ద్రోణాచార్యుడికి ధర్మరాజు దొరికినట్టే. అయితే వీళ్ళ ముందు అభిమన్యుడు అరివీర భయంకరంగా ముందుకెళ్ళిపోతున్నాడు, వెనకాల పాండవులు ఫాలో అవుతూ ఉన్నారు. ఎక్కడ పద్మవ్యూహంలో వెళ్తూ ఉన్నాడు. ఇక్కడే మనకి ఎప్పుడో అడవిలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది మీద మోహించినప్పుడు, దుశ్శల భర్త అనేటువంటి సైంధవుడు ద్రౌపదిని మోహించినప్పుడు అతనికి కలిగిన అవమానానికి శివుడి దగ్గర తెచ్చుకున్న వరం అవుతుంది. ఏంటి, నువ్వు అర్జునుడిని ఏమీ చేయలేవు కానీ మిగిలిన 9 మాత్రం ఆపవచ్చు అని. ఆ సైంధవుడు ఇక్కడికి వచ్చాడు. అభిమన్యుడు ముందుకు వెళ్తున్నాడు. అభిమన్యుడిని కాపాడటానికి వెనకాల 9 పాండవులు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ సైంధవుడు అభిమన్యుడిని ముందుకు పోనిచ్చి మధ్యలోకి సైంధవుడు ఎంటర్ అయిపోయి ఈ 9 ఆపేశాడు. ఆ వరం ఉంది కదా, ఆ వరంతో ఇక్కడ వీళ్ళ 9 ఆపేశాడు. ఎంత ట్రై చేసినా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అభిమన్యుడు మాత్రం ముందుకు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన అభిమన్యుడిని మళ్ళీ వెనక్కి రానియకుండా సైన్యాలు ఆపేశాయి. అభిమన్యుడు వెనక్కి రాలేడు, వీళ్ళేమో ముందుకు వెళ్ళలేరు, సైంధవుడు ఆపేశాడు. అందుకని అంటూ ఉంటారు, సైంధవుడిలో అడ్డుపడ్డాడు రా అంటూ ఉంటారు. ఇది అనమాట దానికి సంబంధించిన కొటేషన్. సో అభిమన్యుడు ముందుకు వెళ్ళిపోయాడు. అభిమన్యుడిని ఎవరూ రానికుండా, అభిమన్యుడు చిన్నపిల్లాడు, 17-18 ఏళ్ళు ఉంటాయి, ఎవరు అభిమన్యుడిని కాపాడటానికి రాకుండా చేసి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు, కర్ణుడు, ఇంకా వాళ్ళ మొత్తం ఆర్మీ అంతా కూడా అభిమన్యుడిని ఒంటరిని చేసి మధ్యలో పెట్టేసింది. అయినా కూడా అభిమన్యుడు ఎంతటి వీరుడంటే ఒక్క బాణం కూడా తనకు తగలకుండా కాపాడుకొని అందరి ప్రాణాలు తీసేస్తున్నాడు. ఇతన్ని ఎలా ఆపాలో తెలియదు. ధర్మయుద్ధం చేస్తే అభిమన్యుడిని గెలవటం కష్టం అనుకున్నారు కౌరవులు. అందుకని ఒక్కొక్కళ్ళు వెళ్ళి వెనకాల నుంచి దాడి చేయటం మొదలుపెట్టారు. అంటే బాణాలు ఇటు నుంచి వేస్తుంటే వెనకాల నుంచి వచ్చి పడవటం, అతని బాణాలు ఇచ్చేయటం, అతని రథాన్ని కూల్చేయటం, ఇలా రకరకాల విధాలుగా ఒక్కడిని చంపటానికి ఇన్ని రకాలుగా అతన్ని ఒకడిని చేసి చంపే ప్రయత్నం చేస్తే సాయంత్రం వరకు ఒక చిన్న రథచక్రం పట్టుకొని కూడా కౌరవుల నుంచి తనను తాను కాపాడుకుంటూ చివరికి పాండవులు ఎప్పుడైతే సైంధవుడిని బారి నుంచి తప్పించుకొని లోపలికి వస్తున్నారో అప్పటికే చచ్చిపోయినాడు. అలా అభిమన్యుడు అర్జునుడు సుభద్ర కొడుకు అయినటువంటి అభిమన్యుడు యుద్ధరంగంలో వీరమరణం పొందాడు. అయితే
రాత్రి అర్జునుడు ఎప్పుడైతే ఆ వేరే సుశర్మ నుంచి తప్పించుకొని వాళ్ళని చంపేసి ఇంటికి వచ్చాడో అప్పుడు ఈ అభిమన్యుడి మరణ వార్త అర్జునుడికి ధర్మరాజు చెప్పాడు. ఎంతో కుమిలిపోయి ఎంతో బాధపడిన ఎంతో రోదించిన అర్జునుడు అక్కడ ఒక శపథం చేశాడు. నా అభిమన్యుణ్ణి నా అభిమన్యుణ్ణి కాపాడనీయకుండా మిమ్మల్ని ఆపిన ఆ సైంధవుడి అంతు చూసే వరకు, ఆ సైంధవుణ్ణి చంపేంత వరకు నేను రేపు రేపు పొద్దున్న నుంచి రేపు సాయంత్రం రేపు రాత్రి రేపు రాత్రి అయ్యేలోపు నేను ఆ సైంధవుణ్ణి చంపకపోతే నేను లైఫ్లో నా బాణాలు విల్లు ఏది పట్టను, అగ్నిలో నేను దూకేస్తాను అని శపథం చేశాడు. ఈ శపథం కౌరవులకు తెలిసింది. వాళ్ళు ఏం చేశారు, సాయంత్రం మనకు గనక అర్జునుని ఆపగలిగితే, అర్జునుని లోపలికి రానియకుండా సైంధవుడి దగ్గరికి రానియకుండా ఆపగలిగితే అర్జునుడు తనంతటి తాను చచ్చిపోతాడు, మనం చంపాల్సిన పని లేదు అని నిన్న పద్మవ్యూహం వేశారు కదా, మరుసటి రోజు చక్రవ్యూహం వేశారు. ఆ చక్రవ్యూహం అంటే చక్రంలాగా ఉంటుంది, చక్రంలాగా అందరి నుంచి ఉంటారు, మధ్యలో సైంధవుడిని పెట్టారు. అర్జునుడు సైంధవుడి దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ రెట్టించి చూసినా కూడా సైంధవుడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు. అయితే అర్జునుడు ఏం చేశాడంటే సైంధవుడిని వీళ్ళు దాచిపెట్టారు. ఆ సైంధవుడి దగ్గర డైరెక్ట్గా నేను వెళ్ళే ఛాన్స్ లేదు. కానీ నాకు డైరెక్ట్గా కనపడుతున్నది ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడిని కనుక నేను చంపితే ఆ తర్వాత సైంధవుడిని చంపటం పెద్ద కష్టం కాదు అనుకొని ద్రోణాచార్యుడి మీద ద్వంద్వ యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. నడుస్తుంది యుద్ధం నడుస్తుంది కానీ ఎంతకీ తెగట్లేదు. ఒక పక్క చూస్తే శ్రీకృష్ణుడేమో రథసారథిగా ఉన్నాడు, ఒక పక్క చూస్తే ఏమో చీకటి పడిపోతుంది. ఆ సంధ్యా సమయం దగ్గర పడింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి, ఇంకా చీకటి అయితే పడలేదు, పడే టైం అవుతుంది, అంటే మామూలు 6 o'clock చీకటి అవుద్ది, 4:30 అలా అవుతుంది అనమాట. అయితే మన శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఒకసారి తన సుదర్శన చక్రాన్ని తీసుకొని సూర్యుడి దగ్గరికి పంపించి మొత్తం చీకటి అయ్యేలాగా చేశాడు. అంటే సుదర్శన చక్రం దగ్గరికి వెళ్ళే కొద్దీ మనం ఎలా అయితే దీపానికి దగ్గరగా చేయబెడితే మన నీడ పెద్దగా అవుతుంది, అట్లాగే చక్రాన్ని పైకి పంపించే కొద్దీ ఆ సూర్యుడు యొక్క నీడ పెద్దగా అయిపోయి అది చీకటి అయిపోయినట్టుగా అనిపించింది. ఒక్కసారి అంధకారం కనిపించగానే అయిపోయింది, మనం గెలిచేసాం అనుకున్నాడు దుర్యోధనుడు. ఇంకా మనం సైంధవుడిని వదిలేయచ్చు, అర్జునుడు చచ్చిపోతాడు తనంతట తానే అనుకొని ఒక్క సెకండ్లో అలా పంపించిన సైంధవుడిని వదిలి బయటికి వెళ్ళిన వెంటనే ఆ చీకట్లోనే అటువైపు సైంధవుడు ఉన్నాడు, ఒక్క బాణంతో అతని శిరస్సు ఖండించు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఒకటే ఒక బాణంతో సైంధవుడి శిరస్సు ఎగరగొడితే అతని తల వెళ్ళి అతని తండ్రి ఎక్కడైతే తపస్సు చేసుకున్నాడో అతని తండ్రి చేతుల్లో పడింది. ఆ తండ్రి కూడా ఇతని శిరస్సును తన చేతుల్లో చూసి అతను కూడా ఆ దెబ్బకు అక్కడే చనిపోయాడు. అలా తండ్రి కొడుకులు అదే రోజు చనిపోయాడు. ఇలా 14వ రోజు సైంధవుడిని చంపటానికి కృష్ణుడు హెల్ప్ చేశాడు. తర్వాత రోజు ద్రోణుడు ఎలా చనిపోయాడో చూద్దాం ఎపిసోడ్ 28లో.